ధన్యవాదాలు అధ్యక్ష. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల అధ్యక్ష, తల్లిదండ్రులు లేని లేదా తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్నటువంటి పేదవాళ్లకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్ళు నడపబడుతున్నాయి అధ్యక్ష. మంచి వసతి, టీచర్లు, మంచి భోజనంతో ఎంతో సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమర్థ నాయకత్వంలో ఇవి రాష్ట్రంలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇదే విషయాన్ని గతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాఠశాలల విలీనం పేరుతో లక్షలాది మంది పిల్లలు స్కూళ్ళు వదిలిపెట్టారు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్లలో సీట్లు లేవు అని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా పని జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. టీవీ పెడితే 1 1 1 2 2 2 3 3 3 అని ర్యాంకులు అన్నీ మావే అని చెప్పుకునేటువంటి స్కూళ్ళు పోయి అన్ని ర్యాంకులు కూడా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చే రోజులు దగ్గరగా ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా అధ్యక్ష. మాట అంతా బాగుంది కాదు, ఏం ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అదే చెప్తున్నారు అధ్యక్ష. ఈ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 79% ఉత్తీర్ణత ఉన్నటువంటి స్కూళ్ళని ఈరోజు 90% వచ్చే అవకాశం కనిపిస్తుంది అధ్యక్ష. ఈ సందర్భం ఒక్క మాట చెప్పాలి. గత అసెంబ్లీలో నేను ఇదే సమస్యని లేవనెత్తినప్పుడు పిల్లల కోసం సీజనల్ హాస్టళ్ళని మా రాయలసీమలో ఆదోనిలో ఉంటాయి అధ్యక్ష. 25 హాస్టళ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా నడుపుతుంటే దాన్ని కేవలం 6 నెలల్లో 78 స్కూళ్లకు పెంచినందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. కానీ ఇవి సరిపోవు అధ్యక్ష. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష. మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి. మా ఆడబిడ్డలను చదివించుకుంటాం, తల్లిదండ్రులకు భారమని బాల్య వివాహాలు చేసేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ దారుణ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని వేడుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు 2-3 విషయాలపైన మాట్లాడారు.